ఇది 33 సంవత్సరాలుగా అంతరిక్షాన్ని శోధిస్తుంది. నేను ఒక స్పేస్ టెలిస్కోప్ గురించి మాట్లాడుతున్నా అని మీకు అర్థమైంది అనుకుంటున్నా. దాని పేరే హబుల్. సోలార్ సిస్టంలోని ప్రతి వస్తువుకి అంతరిక్ష నౌకని పంపడం అసాధ్యం. అందుకే హబుల్ కళ్ళ నుండి తీసిన అమేజింగ్ సోలార్ సిస్టమ్ ఫొటోస్ని ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, మొదటిగా చంద్రుడితో మొదలు పెట్టాలి. మన ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనబడతాడు. సో హబుల్ చంద్రుడి మొత్తాన్ని ఒకేసారి ఫోటో తీయలేదు. పైగా లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ లాంటి మిషన్స్ చంద్రుడిని హబుల్ కంటే మంచిగా ఫొటోస్ తీయగలవు. కానీ 2012లో ఈ ఫోటో తీయడం జరిగింది. అప్పుడు వీనస్ గ్రహం సూర్యుడి ముందు నుండి వెళ్తుంది. దీంతో చంద్రుడిని ఎలా ఫోటో తీసాం? వీనస్ వాతావరణాన్ని సూర్యకాంతి ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకోవడానికి చంద్రుడిని ఒక అద్దంలా వాడుకున్నాం. అంటే చంద్రుడి మీద పడిన సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయ్యి వీనస్ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు ఇతర ఆస్ట్రోనామికల్ వస్తువుల నుండి వచ్చే కాంతి కూడా వెళ్తుంది. అయితే చంద్రుడి రిఫ్లెక్షన్ కాంతి ఎలా ఉంటుందో మనకి తెలుసు. సో ఇతర కాంతుల నుండి దాన్ని వేరు చేసి వీనస్ వాతావరణంలో ఏ కెమికల్స్ ఉన్నాయో కనిపెట్టొచ్చు. నంబర్ 2, ఇప్పుడు అందరి ఫేవరెట్ మార్స్ దగ్గరికి వద్దాం. మనం మార్స్కి పంపిన అన్ని మిషన్స్ దూరం నుండి తప్పితే మార్స్కి దగ్గరగా వచ్చినప్పుడు ఫుల్గా ఫోటో తీయలేదు. హబుల్ మాత్రం మార్స్ని ఫుల్గా ఫోటో తీయగలదు. ఈ ఫొటోస్లో మార్స్ని కమ్మేసిన దుమ్ము తుఫాన్లు మరియు ఇతర సీజనల్ చేంజెస్ని మనం చూడొచ్చు. మార్స్ మీద పనిచేసే రోవర్స్ని మెయింటైన్ చేయడానికి ఈ వాతావరణ ఇన్ఫర్మేషన్ తప్పనిసరి. ఈ వీడియోలో మార్స్ సర్ఫేస్ కనబడకుండా చేసిన దుమ్ము తుఫాను కనబడుతుంది. అంటే ఈ తుఫాను గ్రహం మొత్తాన్ని కవర్ చేసింది. అలానే బ్యాక్గ్రౌండ్లో మార్స్ చుట్టూ తిరిగే 2 చంద్రుళ్ళైన ఫోబోస్ మరియు డీమోస్ దూసుకెళ్లడం రికార్డ్ అయింది. ఆశ్చర్యకరంగా మార్స్ చుట్టూ తిరగడానికి ఫోబోస్కి 7.5 గంటలే పడుతుంది. సోలార్ సిస్టంలో ఒక గ్రహం తన చుట్టూ తాను తిరిగే వేగం కంటే ఒక చంద్రుడు ఆ గ్రహం చుట్టూ తిరిగే వేగం ఎక్కువగా ఉండటం అనేది ఒక్క ఫోబోస్ మరియు మార్స్ విషయంలో మాత్రమే జరుగుతుంది. నంబర్ 3, ఇక సోలార్ సిస్టమ్ గ్యాస్ జైంట్స్కి వెళ్లే ముందు ఒక పెద్ద అవరోధాన్ని దాటాలి. అదే ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఇందులో అంతరిక్ష రాళ్లు కోట్లల్లో ఉంటాయి. సో హబుల్కి ఇదొక వేటాడే స్థలంగా మారింది. ఈ వేటలో భాగంగా ఆస్ట్రాయిడ్ 6478 గౌల్ట్ని హబుల్ చూసినప్పుడు అదొక కామెట్ అంటే తోక చుక్కలా కనబడింది. ఎందుకంటే దీనికి 1 కాదు 2 తోకలు ఉన్నాయి. కానీ అదొక అంతరిక్ష రాయి. మరి తోకలు ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే యార్ప్ అనే ఎఫెక్ట్ వల్ల 3.5 కిలోమీటర్ల పొడవుండే ఆస్ట్రాయిడ్ గౌల్ట్ దాని రొటేషన్ స్పీడ్ని పెంచుకుంది. ఒక సరైన షేప్ లేని అంతరిక్ష వస్తువు మీద సూర్యకాంతి పడినప్పుడు తన చుట్టూ తాను తిరిగే వేగాన్ని పెంచుకుంటుంది. దీన్ని యార్ప్ ఎఫెక్ట్ అంటారు. రొటేషన్ స్పీడ్ని పెంచుకున్న ఆస్ట్రాయిడ్ గౌల్ట్ ఇప్పుడు 2 గంటలకు ఒక రొటేషన్ పూర్తి చేస్తుంది. ఇలా తిరుగుతున్నప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే బయటికి విసిరేసే ఫోర్స్ని తట్టుకోలేక అంతరిక్ష రాయి చిన్నగా విరిగి ముక్కల్ని బయటికి వదులుతుంది. ఇక ఆస్ట్రాయిడ్ బెల్ట్లో 1 కిలోమీటర్ లేకపోతే అంతకంటే పెద్ద వస్తువులు 15 లక్షలకు పైగానే ఉన్నాయి. అంతకంటే చిన్నవైతే కోట్లల్లో ఉంటాయి. సో ఆ ప్రదేశం చాలా వైలెంట్గా ఉంటుంది. ఇలా ఎందుకంటున్నానో P-2010A2ని చూస్తే మీకు అర్థమవుతుంది. దూరం నుండి చూస్తే ఇదొక కామెట్ లా కనబడుతుంది. కానీ దగ్గరికి వెళ్తేనే అసలు విషయం తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని మధ్య భాగంలో ఉండే న్యూక్లియస్లో వింత తీగల్లాంటి ఆకారాలు కనబడతాయి. వింతగా అసలు కామెట్ యొక్క న్యూక్లియస్ ఈ షేప్లో ఉండదు. నిజానికి P-210A2 ఒక కామెట్టే కాదు. అయితే ఇక్కడ మీరు చూసేది అత్యంత అరుదైన సంఘటన. అదే 2 అంతరిక్ష రాళ్లు గుద్దుకోవడం. న్యూక్లియస్ దగ్గర ఉన్న ఈ ఎక్స్ షేప్ అనేది రాళ్లు గుద్దుకున్న తర్వాత బయటికి వచ్చిన ముక్కలు. ఈ ముక్కలన్నిటినీ తిరిగి గ్రావిటీ దగ్గరికి లాగుతూ తోకల్లాంటి ఆకారాల్ని ఫామ్ చేసింది. ఇలాంటి సంఘటనల్ని పక్కన పెట్టేస్తే సూర్యుడి చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ స్టేబుల్గా ఉంటుంది. కానీ ఈ మార్గం నుండి బయటికి వచ్చిన రాళ్లు ఇంకో రాక్షసి దాటికి తట్టుకొని నిలబడాలి. అదే జూపిటర్. నంబర్ 4, జూపిటర్ని కొంతమంది సోలార్ సిస్టమ్ యొక్క వాక్యూమ్ క్లీనర్ అంటారు. సూర్యుడిని పక్కన పెడితే సోలార్ సిస్టంలో ఉన్న మొత్తం పదార్థంలో 75% జూపిటర్లోనే ఉంటుంది. అందువల్ల దానికి దారుణమైన గ్రావిటీ ఉంటుంది. ఆ గ్రావిటీ ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తుందో 1994లో మనం చూసాం. 2 కిలోమీటర్ల పొడవున్న షూమేకర్ లివాయ్ 9 అనే కామెట్ జూపిటర్ దగ్గరికి వచ్చినప్పుడు పీస్ అయిపోయింది. 2 అంతరిక్ష వస్తువులు గుద్దుకోవడం లైవ్లో చూడడం ఇదే మొదటిసారి. గుద్దుకోవడం కంటే ఈ చర్యని హంటింగ్ అనొచ్చు. ఇంట్రెస్టింగ్ గా 1970లోనే షూమేకర్ లివాయ్ 9 జూపిటర్ గ్రావిటీలో చిక్కుకుంది. కానీ 20 సంవత్సరాల వరకు దాని చుట్టూ తిరిగి చివరికి జూపిటర్ లోపలికి దూకేసింది. ఇది జరక్క ముందు జూపిటర్ గ్రావిటీ వల్ల పుట్టే టైడల్ ఫోర్సెస్ షూమేకర్ లివాయ్ 9ని విరగ్గొట్టేసింది.
1 సంవత్సరం తర్వాత విరిగిపోయిన ఈ ముక్కలన్నీ సెకండ్కి 20 కిలోమీటర్ల వేగంతో జూపిటర్లోకి పడిపోయాయి. వీటి వల్ల పుట్టిన అగ్నిగోళాలు 23,000 డిగ్రీల టెంపరేచర్ రీచ్ అయ్యి 3,000 కిలోమీటర్ల ఎత్తుకి ఎగసిపడ్డాయి. ఈ పేలుడు జూపిటర్ మీద 12,000 కిలోమీటర్ల సైజున్న ఒక పెద్ద మచ్చని వదిలింది. దీని తర్వాత జూపిటర్ మీద చాలా పేలుళ్లు జరిగాయి, కానీ షూమేకర్ లివై 9 అంత పెద్ద ఎఫెక్ట్ని ఇప్పటి వరకు చూడలేదు. గ్రావిటీ ఒక్కటే జూపిటర్ యొక్క ముఖ్యమైన లక్షణం కాదు. మన భూమి మీద మనసుకి హాయి కలిగించే ఒక వింత జూపిటర్ మీద కూడా జరుగుతుంది. అవే అరోరాస్. సూర్యుడి నుండి వచ్చే శక్తివంతమైన కణాలు భూమి వాతావరణంతో రియాక్ట్ అవ్వడం వల్ల అరోరాస్ పుడతాయి. సో వాతావరణం ఉన్న ఏ ఆస్ట్రోనామికల్ బాడీ మీదైనా అరోరాస్ పుట్టే అవకాశం ఉంది. అయితే భూమి మీద పుట్టే అరోరాస్ ఎక్కువగా అల్ట్రావైలెట్ వేవ్ లెంత్ లో ఉంటాయి. అంటే మన కన్ను చూడలేదు, మన కన్ను చూసేవన్నీ విజిబుల్ వేవ్ లెంత్ లో ఉంటాయి. ఇక్కడే హబుల్ బాగా ఉపయోగపడుతుంది. అది అల్ట్రావైలెట్ కాంతిని గుర్తించగలదు, కాబట్టి ఇతర ఆస్ట్రోనామికల్ బాడీస్ మీద అరోరాస్ ని కనిపెట్టగలం. జూపిటర్ మీద పుట్టే అరోరాస్ చాలా పెద్దగా కాంతివంతంగా ఉంటాయి. 2016లో జూనో అంతరిక్ష నౌక జూపిటర్కి వెళ్లే క్రమంలో సూర్యుడి నుండి శక్తివంతమైన రేడియేషన్ జూపిటర్ మీద ఎంతవరకు పడుతుందో మెజర్ చేసే అరుదైన అవకాశం దొరికింది. ఈ రేడియేషన్ మారడం వల్ల అరోరాస్లో ఎలాంటి మార్పులు వస్తాయో హబుల్ ద్వారా చూడొచ్చు. అందుకోసం హబుల్ జూపిటర్ని అనేక నెలల పాటు రోజూ చూసింది. దీంతో ఒక నమ్మలేని నిజం బయటపడింది. అంటే భూమి మీద పుట్టే అరోరాస్ కంటే జూపిటర్ మీద పుట్టే అరోరాస్ కొన్ని వందల రెట్లు శక్తివంతమైనవి. అయితే భూమి మీద అరోరాస్ సౌర తుఫానులప్పుడు మాత్రమే వస్తాయి, కానీ జూపిటర్ మీద అరోరాస్ ఎప్పటికీ ఆగవు. సో అవి సౌర తుఫానుల వల్ల పుట్టడం లేదు. అసలు కారణం జూనో కనిపెట్టింది. జూపిటర్ చుట్టూ ఒక రేడియేషన్ బెల్ట్ ఉంటుంది. ఇందులో కూడా సౌర తుఫానులప్పుడు పుట్టేంత శక్తివంతమైన కణాలు ఉంటాయి. ఇవి జూపిటర్ లోపల నుండి వస్తున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చిక్కుకొని లోపలికి వెళ్లి వాతావరణంతో రియాక్ట్ అయ్యి అరోరాస్ పుట్టిస్తాయి. జూపిటర్ తో చాలా సమయమే గడిపాము, కానీ దాని అద్భుతమైన చంద్రుల మీద హబుల్ ఏం చూసిందంటారు? నంబర్ 5. ముందుగా యూరోపా గురించి మాట్లాడుకోవాలి. అది మనకి చాలా దూరంలో ఉన్న హబుల్ దాన్ని ఫోటో తీయగలిగింది. ఇది జూపిటర్ చంద్రుళ్లలో అతిపెద్దది. దాని మందపాటి క్రస్ట్ కింద నీటి సముద్రాలు ఉన్నాయి. సో జీవం ఉండే అవకాశం ఉంది. జూపిటర్ కి దగ్గరగా ఉండటం వల్ల దాని గ్రావిటీ వల్ల పుట్టిన రాపిడి నుండి పుట్టిన వేడి యూరోపా లోపల ఉన్న ఐస్ ని కరిగించి నీటిగా మారుస్తుంది. అయితే గెలీలియో మరియు వోయేజర్ తీసిన ఫొటోస్ హబుల్ ఫొటోస్ కంటే క్లారిటీగా ఉంటాయి. ఎందుకంటే హబుల్ భూమి దగ్గర ఉంటుంది, కానీ గెలీలియో మరియు వోయేజర్ మాత్రం యూరోపాకి దగ్గరగా వెళ్లి ఫొటోస్ తీశాయి. కానీ ఈ మిషన్స్ లో ఏ ఒక్కటి కూడా యూరోపాని అల్ట్రావైలెట్ లో చూడలేవు. అది హబుల్ మాత్రమే చేయగలదు. అందుకే అది యూరోపా సర్ఫేస్ నుండి బయటికి వస్తున్న పేలుళ్లని కనిపెట్టింది. ఈ పేలుళ్ళు ఒక జెట్లా బయటికి వస్తున్న సముద్రపు నీరు. ఈ జెట్స్ ని ప్లూమ్స్ అంటారు. అలానే ఇవి సముద్రపు నీరు అని అర్థం అవ్వటానికి హబులే కారణం. ఎందుకంటే అందులో ఉప్పు ఉందని హబుల్ నుండి వచ్చిన డేటా చెప్పింది. ఇక్కడితో హబుల్ జర్నీ అయిపోలేదు. హబుల్ సిరీస్ లో నెక్స్ట్ పార్ట్ లో జూపిటర్ తర్వాత కనపడిన అద్భుతాల్ని చూద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ one.